గుడ్ మార్నింగ్. ఏంటి ఇవాళ అనుకుంటున్నారా? బూందీ కర్రీ అండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇట్లా ట్రై చేయండి మీరు. చక్కగా ఆనియన్స్ కట్ చేసుకొని ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా తాలింపు కొన్ని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను కూడా మంచిగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. బూందీ కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. గ్యాస్ అంటించేసి చక్కగా గంజు పెట్టి ఆయిల్ వేసి పప్పు దినుసులు అన్నీ వేసుకోవాలండి. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఎల్లిపాయ కూడా వేసుకోవాలండి. అవి వేసుకున్నాక పచ్చిమిరపకాయలు గోల్డెన్ కలర్ వచ్చేసేపు పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ గోల్డెన్ కలర్ వచ్చేసేపు వేగనివ్వాలి. అవి వేగేంతసేపు కలిపేసి సిమ్ము మంట మీద పెట్టాలండి. ఒక 2 టమాటా కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలండి. అవి కూడా కందిపోయేసేపు ఉంచి కొంచెం కారం వేయాలి. పచ్చిమిర్చి వేసినా కూడా కారం వేస్తే కొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుందండి. మీకు కారం సరిపోయినట్టు వేసుకోండి. చక్కగా నీళ్ళు 2 కప్పులు పోసుకోవాలి. కప్పు బూందీకి 2 కప్పులు వాటర్ పోయాలి. 2 కప్పులు వాటర్ పోసి కొంచెం ధనియాల పొడి వేసాక నీళ్ళు మరిగాక ఈ బూందీ కూడా అల్లేసి కొంచెంసేపు మూత పెట్టాలండి. మూత పెట్టేస్తే ఇలా అయిపోద్ది. కొత్తిమీర చల్లేసుకొని తినేయడమే. వేడివేడిగా బూందీ కర్రీ రెడీ. చపాతీకి కూడా బాగుంటుందండి.